ఏపీ టుడే 007 వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభోదయం. తాజా రాజకీయ వార్తలకు, రాజకీయ వాస్తవాలకు మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటూ ఈరోజు కార్యక్రమం నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ మీద మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, సిఐడి వారు కావచ్చు, వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా, సాక్షి పత్రిక ఒక రకంగాను, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు మరో రకంగాను దాన్ని ప్రజెంట్ చేయటం జరిగింది. దీంట్లో ముందుగా విపక్షాలకు భజన చేసేటటువంటి పత్రికలు ఏమి రాసినాయో చూసుకుంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది ఇప్పుడే కదా, 52 రోజుల తర్వాత జైలు శిక్ష అనుభవించిన తర్వాత, జైల్లో ఉన్న తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు కదా, మరి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీదే ఉంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు లేని తొందర, ఆయన బెయిల్ రద్దేం కాలేదు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేయటం ఏంటి అనే వాదాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేసింది. దాని తర్వాత వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి మరొక విమర్శ ఏంటంటే, 17A ప్రకారం అసలు చంద్రబాబు నాయుడు మీద ఈ కేసే నిలవదు, ఇది క్వాష్ అయిపోతుంది, కాబట్టి బెయిల్ రద్దు చేయమని సిబిఐ వాళ్ళు ఢిల్లీ దాకా సుప్రీంకోర్టు గడప తొక్కటమే వ్యర్థం, అవివేకం, ఉపయోగం లేని పని అనే విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో కాకుండా ఒక సామాన్యుడి మీద కేసు వేస్తే ఒక విధానం ఏంటి, ప్రక్రియ ఏంటి? ఏదైనా సరే ఒక కేసు అనేది కట్టినప్పుడు ఆ కేసు రీత్యా అతన్ని పోలీసు వారు అరెస్ట్ చేసినప్పుడు పోలీసు వారు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మాత్రమే, పోలీసు వారు కోర్టుకి ఛార్జ్ షీటును సమర్పించిన తర్వాత మాత్రమే బెయిల్ ఇస్తారు. అందుకోసమే జైలులో ఉన్నటువంటి వ్యక్తి కోసం బయట ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతూ, అయ్యా మీరు తొందరగా ఛార్జ్ షీట్ వేయండి, ఛార్జ్ షీట్ వేస్తే మా వాడికి బెయిల్ వస్తుంది అని చెప్పేసి ఆ పోలీసుల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడి అవసరమైతే వాళ్ళకి ముడుపులు చెల్లించుకొని మరి ఆ ఛార్జ్ షీట్ వేయించుకున్న తర్వాత మాత్రమే ఆ కేసు విషయంలో బెయిల్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు అసామాన్యుడేమో మరి, అసాధారణ వ్యక్తి ఏమో మరి, అసలు కేసు విచారణ ట్రయల్ కోర్టులో ఉండగా ట్రయల్ కోర్టులో సాక్ష్యాధారాల మీద ఆయనకు రిమాండ్కి పంపినప్పటికీ కూడా అవేమీ పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు ఒక రకంగా తన పరిధిని దాటి సాక్ష్యాధారాలు లేవు అని ప్రకటన చేయటానికి
ఆ కేసు యొక్క విచారణ హైకోర్టులో లేదు కదా. హైకోర్టుకు వచ్చింది బెయిల్ ప్రసాదించమని మాత్రమే కదా. అప్పటికే కండిషన్డ్ బెయిల్ ఇచ్చారు అనారోగ్య కారణాలతోటి. దాన్ని రెగ్యులర్ చేయండి. మరి అనారోగ్యం మరింత ముదిరిపోయింది. అంబులెన్స్ లేనిదే నడవలేనటువంటి, బయటకు రాలేనటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ బెయిల్ ను రెగ్యులర్ చేసి కాస్త ఊరట కల్పించండి అని ప్రాధేయపడితే కదా అది ఇచ్చింది. సరే, ఇక్కడ న్యాయ వ్యవస్థని మనం తప్పు పట్టేంతటి వాళ్ళం కాదు. కానీ న్యాయ వ్యవస్థ సామాన్యుడికి ఒక న్యాయం, చంద్రబాబు నాయుడుకి ఒక న్యాయం చేస్తున్న అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఏదైనా సరే ఛార్జ్ షీట్ అనేది 90 రోజుల్లో వేయాలి. ఛార్జ్ షీట్ వేయక ముందే మరి ఆయనకు బెయిల్ ప్రసాదించడం అనేది $1 మిలియన్ ప్రశ్న. ఛార్జ్ షీట్ వేయటానికి వేసిన తర్వాత మాత్రమే, ఛార్జ్ షీట్ను తమ దగ్గర ఉంచుకొని మాత్రమే గౌరవ కోర్టు వారు బెయిల్ మంజూరు చేయటం అనేది సాధారణమైనటువంటి ప్రక్రియ. ఇదే కేసులో A1, A2లుగా పేరు పడినటువంటి సుమన్ బోసు, కన్వేల్కర్ ఇలాంటి వాళ్లకు కూడా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మాత్రమే బెయిల్ వచ్చింది. మరి ఇక్కడ ఛార్జ్ షీట్ వేయకపోయినా కానీ గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూసాం. ఛార్జ్ షీట్ వేయకపోయినా కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛార్జ్ షీట్ అయిన వెంటనే ఎక్కడ బెయిల్ ఇచ్చేస్తారోనని ఛార్జ్ షీట్ వెంట ఛార్జ్ షీట్ 11 ఛార్జ్ షీట్లు వేసి 16 నెలల పాటు బెయిల్ రాకుండా చేశారు. అంటే అక్కడ సాధారణ వ్యక్తులు లేదా సామాన్య వ్యక్తులకి ఏ విధమైనటువంటి ఖచ్చితత్వాన్ని పాటిస్తారో అదే ఖచ్చితత్వాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా పాటించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసాధారణమైనటువంటి తీర్పు ఏమీ ఇవ్వలేదు. ఛార్జ్ షీటు వేయక ముందే, ఛార్జ్ షీట్ల ప్రక్రియ పూర్తి కాకముందే ఆయనకు బెయిల్ ఏమీ ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడులో మాత్రం అసామాన్యుడు కనపడ్డారు. అసలు ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి విచారణను ప్రభావితం చేసే విధంగా తనకు సంబంధం లేనటువంటి అంశాన్ని విచారణ తన దగ్గరకు రానటువంటి అంశం మీద అసలు విచారణే ఏది సాక్ష్యాధారాలే లేవు అనే విధంగా హైకోర్టు తీర్పునిచ్చినటువంటి వ్యక్తి వ్యాఖ్యలు చేశాడు అంటే బహుశా అందుకేనేమో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఆ న్యాయమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సరే, ఇక్కడ ఇంకా రెండో అంశం, ఆ పత్రిక రాసినటువంటి రెండో అంశం ఏంటంటే 17A ప్రకారం ఈ కేసు చంద్రబాబుకి అసలు వర్తించదు, క్వాష్ అయిపోతుంది. మరి చంద్రబాబుకి వర్తించినప్పుడు, క్వాష్ అయిపోయేటప్పుడు బెయిల్ పిటిషన్ కిందకి వెళ్ళారు. సాక్ష్యాధారాలే లేనప్పుడు, ప్రైమా ఫెసీనే లేనప్పుడు, క్వాష్ అయిపోయిద్దని నమ్మకం ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది? బెయిల్ కోసం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే తప్పు చేశాడు కాబట్టి, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి, ప్రైమా ఫెసీ ఉన్నది కాబట్టి, 13 చోట్ల సంతకాలు ఉన్నాయి కాబట్టి
క్వాష్ కాదు కాబట్టి మీరు బెయిల్కి వెళ్ళారా? లేదా 17A అనేది రక్షణ కవచంగా ఉంటుందా? తప్పు చేసినటువంటి ముఖ్యమంత్రులకు గాని, మంత్రులకు గాని రక్షణ కవచంగా ఉంటుందా? అదే నిజమైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారాల్లో ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుంది. మరి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ తప్పు చేస్తే ఆయా రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్లను కూడా కేంద్రమే నియమిస్తుంది. కేంద్రం తనకు నచ్చిన వ్యక్తులను నియమిస్తుంది. మరి గవర్నర్ అనుమతి పొందాలి అంటే ఆ కేంద్ర పార్టీకి చెందినటువంటి వ్యక్తుల మీద విచారణకు ఆదేశిస్తూ గవర్నర్ అనుమతిస్తాడా? ఇవ్వడు కదా. అంటే న్యాయం అందరికీ సమానం కాదన్నట్ల. అధికార పార్టీ వాళ్ళ మీద అయితే విచారణ చేయకూడదన్నట్ల. కేంద్ర పార్టీకి సంబంధించిన పార్టీ రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రుల మీద కానీ ఆ మంత్రుల మీద కానీ విచారణ జరగకూడదా? ఇలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉండటం కోసమే ఇటీవల కర్ణాటకలో డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అతని ఉప ముఖ్యమంత్రి హోదా అనేది అతని కేసు విచారణకు అడ్డు కాదు. 17Aని బూచిగా చూపించి విచారణ అడ్డుకోలేము అని కోర్టు తీర్పునిచ్చింది. పాట్నాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. కానీ ఇది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే బీజేపీ ఏతర వ్యక్తుల మీద ఇలాంటి తీర్పులు వచ్చినాయి. బీజేపీకి సంబంధించిన వ్యక్తులైతే ఆ తీర్పు రాదేమో. మరి ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో సబబు? ఇది ఎంతవరకు ఖచ్చితం, ఎంతవరకు కరెక్ట్? ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాదు, క్వాష్ కాదు అని తెలియబట్టే కదా చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం అప్లై చేసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక దుస్సాంప్రదాయాన్ని, ఒక బ్యాడ్ పాలసీని తన బెయిల్ కోసము ప్రారంభించాడని చెప్పక తప్పని పరిస్థితి. తనకు లేనటువంటి రోగాలను, ఆ రోగాలను ఉన్నట్లుగా తనకు ఫ్యామిలీ డాక్టర్స్ పేరుతోటి తనకు వైద్యం చేసేటటువంటి తనకు నమ్మకస్తులైనటువంటి వ్యక్తుల చేత స్టేట్మెంట్స్ ఇప్పించుకున్నారు. మరి ఆ స్టేట్మెంట్స్ ని ప్రభుత్వ డాక్టర్ల చేత తిరిగి వైద్య పరీక్షలు కానీ తిరిగి వాటి మీద సమీక్ష జరపడం కానీ చేయకుండా హైకోర్టు తన పరిధులను దాటి మరి ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చిందనేది $1 మిలియన్ ప్రశ్న. బహుశా అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇక సుప్రీంకోర్టు తలుపు తట్టిన సందర్భంలో ఏదైతే సిఐడికి చెందినటువంటి వాదనాన్ని సాక్షి పేపర్ బలంగా వినిపించింది. ఈ సాక్షి వాళ్ళు చెప్పేది ఏంటంటే హెల్త్ గ్రౌండ్స్ మీద ఆయనకి బెయిల్ ఇచ్చారు. హెల్త్ గ్రౌండ్స్ మీద ఇచ్చినటువంటి బెయిల్ మరి ఆయన హెల్త్ గ్రౌండ్స్ ఆ విధంగా ఉన్నాయా? ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉన్నది. ఏంటంటే సాధారణంగా గుండె కార్డియోమయోపతి అనేటటువంటి వ్యాధి అంతకుముందు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చలాకి కుర్రవాడు లాంటి వాడని, ఆయన వయసు 72 కాదని 27 అని, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వంగలేడని, ఈయనైతే వంగుతాడని, కుర్రవాడని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు కార్డియోమయోపతి అనేటటువంటి వ్యాధి ఉన్నదని, ఆయన హృదయం
విస్తరించిపోతా ఉన్నదని, ఎప్పుడైనా బరస్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉందండి. కాల్షియం పాళ్ళు కేవలం 300 ఉంటే చాలా ప్రమాదం. గుండెలో కాల్షియం పాళ్ళు అనేవి వైద్యపరంగా 300 గాని ఉంటే చాలా చాలా ప్రమాదం. అది 1600కి వెళ్ళిందంట. 1600కి వెళ్ళింది అన్నప్పుడు గౌరవ హైకోర్టు వారే కాదు, ఏ కోర్టు వారైనా సరే తక్షణం ముందు ఆయనకి వైద్యాన్ని ఏర్పాటు చేయండి అంటారు. ఆయన్ని జైల్లో ఉంచకండి, ఆయన్ని ఇంటికి పంపించండి. ఎందుకంటే ఇక్కడ నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి అయినా సరే నేరం నిరూపణ అయ్యేంత వరకు కూడా, ఒకవేళ నేరం నిరూపణ అయినా కానీ ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, చట్టానికి ఉంది. ఆ కారణంగా ఎక్కడ 300, ఎక్కడ 1600 పాళ్ళు పెరగటం. అసలు 1600 పాళ్ళు ఉంటే ఆ వ్యక్తి జనంలో తిరగలడా? ప్రజల మధ్యకు రాగలడా? అంబులెన్స్ లేకుండా ప్రయాణం చేయగలడా? అలాంటిది పెళ్లిళ్లలో ఇచ్చేటటువంటి విందు వినోదాలకు, మరి దేశంలోనే అత్యధిక పొల్యూషన్ ఉన్నటువంటి ఢిల్లీ నగరాలకు మాస్క్ లేకుండా వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ మాయ రోగాలన్నీ కూడా బెయిల్ కోసం వచ్చినటువంటి రోగాలే తప్ప నిజమైన రోగాలు కాదు అంటూ సాక్షి పేపర్ రాస్తా ఉంది. ఇక్కడ జగను బెయిల్ ఎప్పుడు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఎప్పుడు వచ్చింది అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. జగన్ కేసులు ఏంటి, చంద్రబాబు కేసులు ఏంటి అనేది కూడా చూడాలి. చంద్రబాబు కేసులో ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగింది. జగన్ కేసు ఏంటి, పెట్టుబడిదారులు ప్రభుత్వంలో ఏదో ప్రయోజనాన్ని ఆశించి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారంట. అంటే అది ప్రజల సొమ్ము కాదు. పెట్టుబడిదారులు పెట్టినటువంటి సొమ్ము ఏంటంటే అది వ్యక్తిగత ఆస్తి అవుతుంది, ప్రైవేట్ ఆస్తి అవుతుంది. ఆ ప్రైవేట్ ఆస్తికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తాము నష్టపోయామని ఎవ్వరూ కోర్టుకు రారు. కానీ ఇక్కడ జరిగింది అట్లా కాదు. 3,300 కోట్ల రూపాయల ఆశ చూపించి 371 కోట్ల ప్రజల సొమ్ముని అన్యాక్రాంతం చేసినటువంటి కేసు ఇది. మరి ఈ కేసుకి ఆ కేసుకి చాలా తేడా ఉంది. ప్రజల నోటి దగ్గర సొమ్ము తీసినటువంటి కేసు చంద్రబాబు మీద ఆరోపించినటువంటి కేసు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు అక్రమ కేసులు. ఎందుకంటే ఎవరైనా సరే అక్కడ ఏదైనా సరే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇట్లా మోసం చేశాడు, మా దగ్గర పెట్టుబడి పెట్టించుకున్నారు, మాకేమి లాభాలు లేకుండా చేశాడని చెప్పి చేస్తే ఎవరైనా కేసు వేస్తే దాని ఏదో విచారణ జరిగితే దాన్ని సక్రమ కేసు అనవచ్చు. కానీ ఏదో ప్రయోజనం కలుగుతుందని ఆశించి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అనేది ముమ్మాటికి అక్రమ కేసులు మాత్రమే. కానీ ఇదంతా మనం ఆలోచించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జాతీయ అధికార ప్రతినిధి ఒక ఆయన టీవీ డిబేట్ లో మాట్లాడుతూ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రారంభించాడో ఒక బ్యాడ్ ట్రెడిషన్, బెయిల్ కోసం రోగాలను పుట్టించుకొని లేని రోగాల్ని ఆపాదించుకొని ప్రైవేట్ డాక్టర్ల చేత సర్టిఫికెట్లు తెచ్చుకొని ఆ సర్టిఫికెట్లను కోర్టుల్లో యాక్సెప్ట్ చేయించుకొని బెయిల్తో దర్జాగా బయట తిరుగుతున్నాడో, అదేవిధంగా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి రాజమండ్రి జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నటువంటి మరో 70 మంది సామాన్యులు కూడా, సాధారణ వ్యక్తులు కూడా
ఇదే విధమైనటువంటి సర్టిఫికేట్స్ తోటి త్వరలో పిటిషన్స్ కోర్టులో వేయబోతున్నారు. మరి వాళ్ళకు కూడా బెయిల్ ఇస్తారా? వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వాల్సిందే కదా. ఆ 70 మందికి కూడా బెయిల్ ఇచ్చి తీరాల్సిందే కదా. చట్టం అందరికీ సమానమే కదా. చట్టం ధనికులకు చుట్టమును, పేదలకు చుట్టం కానట్లుగా ఉండకూడదు కదా అనేటటువంటి వాదానికి తెరలేపింది. అదేవిధంగా ఇక్కడ ఈ సెక్షన్ ఆఫ్ మీడియా మొన్న రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిల్ రద్దు విషయంలో కేసు వేస్తే నెంబర్ వచ్చి దాన్ని పరిగణలోకి తీసుకొని జగన్ గారికి నోటీస్ ఇస్తే జగన్కి షాక్ అంటూ పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాశారు. మరి అదే ఈ రోజున సుప్రీంకోర్టు నంబర్ ఇచ్చి సిఐడి వాళ్ళు కోర్టుకు వెళితే దాన్ని ఆమోదించి వెంటనే పరిగణలోకి తీసుకున్న దానికి చంద్రబాబుకి షాక్ అంటూ వీళ్ళేం రాయలేదు. అదేవిధంగా ఈ నిన్నటి తీర్పులో, తాజా తీర్పులో మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు, మీరు అనారోగ్య కారణాలని మెన్షన్ చేశారు, మీరు మరి ఆరోగ్యంగానే ఉన్నారు, బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నారు, మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు, మీరు సమాధానం చెప్పండి అంటూ నోటీస్ ఇచ్చారు. ఆ విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేశారు. మరి ఇది చంద్రబాబుకి షాక్ కాదా? చంద్రబాబుకి షాక్ అని వార్తలు రాయరేంటి? మరి రేపు ఆ 70 మంది సామాన్యులు కూడా చంద్రబాబుకి ఇచ్చినట్టే బెయిల్ ఇస్తారా? లేకపోతే ఈ 70 మందిని కూడా వైసీపీ వాళ్ళు, ఈ 70 పిటిషన్ల వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కొత్త వాదాన్ని తీస్తారా? ఏదైనా సరే కాలమే వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, సామాన్యులకు ఒక న్యాయము, అసామాన్యులకు ఒక న్యాయము న్యాయ వ్యవస్థలో జరుగుతుందన్నది నిజం. సామాన్యుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నది నిజం, అసామాన్యుడి జాబితాలో చంద్రబాబు ఉన్నది నిజం. ఇది స్పష్టమవుతా ఉంది. దీనికి న్యాయ వ్యవస్థను ప్రజలు శంకించాల్సిన పరిస్థితి ఉందా అనేటటువంటి సందేహాలు రాకుండా న్యాయ వ్యవస్థ, గౌరవ న్యాయ వ్యవస్థ మరి దానిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రజలకి న్యాయం అందరికీ సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా గౌరవ న్యాయస్థానం వారి మీదే ఉంది.